कहाँ से खम्मम कहाँ से आज मच्छियाँ पकड़ने गए हमें ఖమ్మం టు పట్టుచీర భద్రాచలం అవతల చేపలకి వెళ్తాను. ప్రస్తుతానికి పాలంచలో ఆగి ఉన్నాం. భద్రాచలం అవతల భద్రాచలం నుండి 30 కిలోమీటర్లు అంట. ఖమ్మం నుండి 150 కిలోమీటర్లు ఏం పడుతుంది. అక్కడికి పోయాక మీకు గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తా. ఖమ్మం నుండి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూపెడతా మీకు కూడా. చూద్దాం అసలు ఎంత వస్తుందో మేము కూడా చూస్తాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ హంటింగ్. మన బ్రహ్మం అన్న పిలిచిండు. మనం చాలా దూరం వచ్చినాం. మాది ఖమ్మం. అన్న తీసుకొచ్చిండు లొకేషన్కి. ఈ లొకేషన్ వచ్చేసి భద్రాచలం అవతల, నెల్లిపాక అవతల, మన ఖమ్మం నుండి కనీసం 140-150 కిలోమీటర్లు పడ్డది. అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అన్న ఛానల్ పేరు వచ్చేసి ఫిషర్మ్యాన్ బ్రహ్మం. చెప్పన్న. ఫిషర్మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అన్నకు కూడా సపోర్ట్ చేయండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నది యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. బండి మీద ఇదే అన్నది. నేను లింక్ ఛానల్లో అన్నది కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబర్లో కొంచెం మీ సపోర్ట్తో మాకు కూడా కొంచెం పెద్ద యూట్యూబర్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి మాకు కూడా. ఈ లొకేషన్ వచ్చేసి చాలా దూరం వచ్చినాం మేమైతే. ఫస్ట్ టైం రావటం ఇంత దూరం ఫిషింగ్కి. కన్నాపూర్ రిజర్వాయర్ అంటది. మొత్తం చూడండి అసలు ఎట్లుందో. ఇంకా మా వాడు ఈ టక్కర్ దొంగ సినిమాలో మహేష్ బాబు లాగా సెట్టింగ్ చేస్తా ఉన్నాడు. आपको मैप पे दिखाता हूँ कितना दूर आता है यहाँ से खम्मम. देख सकते हैं दोस्तों 141 किलोमीटर खम्मम यहाँ से. इधर दिखाओ. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చిన లొకేషన్ మా ఈ ఖమ్మం నుండి 141 కిలోమీటర్లు చూపెడుతుంది. ఇంత దూరం వచ్చినాం షికారు కోసం. ఖమ్మం టు నెల్లిపాక. ఇది చూడండి, ఈ రిజర్వాయర్కి వచ్చినాం. 140 కిలోమీటర్లు చూపెడుతుంది. మరి ఏం షికారు అవుతుందేమో. వచ్చినందుకు ఒక ట్రై అయితే చేస్తాను. ఇప్పుడే వెళ్తాను లొకేషన్ చాలా ఇంకా ముందుకెళ్ళాలి లొకేషన్. ఇక్కడే బండ్లు అవి పెట్టి సెట్టింగ్ అయితే చేస్తాను. మన బ్రహ్మన్న మొత్తం సెటప్ అయితే చేసేసిండు. యుద్ధానికి సిద్ధం కావాలా. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే ఇప్పుడే చేరుకున్నాం. ఇదే మన లొకేషన్. ఈరోజు కాస్టింగ్ చేసి చూద్దాం మరి ఎట్లుంటుందో. ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి చాలా దూరం పడ్డది. చాలా కిలోమీటర్లు వచ్చినాం. చాలా రిస్క్ చేసి వచ్చినాం. మరి ఎట్లుంటుందో ఏమో చూద్దాం మరి. అబ్బా, हाइट का तो जी నువ్వు ఎట్లుండొచ్చినవన్నా? అడిపోయాగా అడిపోయినావుగా మరి. ठंड लगती है क्या अभी? ठंड लगती है क्या?
చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కాస్టింగ్. అమ్మ, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్యాచింగ్ ఇది, ఫస్ట్ పడ్డది. కనీసం 2 కేజీలు ఉంటుంది. ఫ్రాగ్ చూడండి ఎంతలో తీసుకుందో. ఫస్ట్ ఫిష్ అన్నది కనీసం 2 కేజీలు ఉంటుంది పూమీను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నా అన్నా, అవునా? అదంతా తిరిగిన, అదంతా చూస్తే నాకు కొద్దిగా ఎట్టట్టు అనిపించింది. అసలు ఇటు ఎట్టుందో చూద్దామని ఇటు వచ్చిన, వచ్చి చూస్తే కొద్దిగా బాగానే ఉంది అనిపించింది. ఏమైనా అయిందన్న మీకు? లేదా? చాలా లోతు దిగింది స్టాక్. వచ్చినందుకు చూడండి ఫ్రెండ్స్, ఇంకా ట్రై చేద్దాం. అన్న చాలా ఉన్నాయి అంటాడు. అన్న ఫేవరెట్ ప్లేస్ అంట. అన్న ఫేవరెట్ ప్లేస్కి నేను వచ్చేసి అన్నకంటే ముందే. అవునా? ఆహా, ఓకే. ఎక్కడి నుంచి వచ్చిద్ది అన్న ఈ వాగు? చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ పీసు. ఇది సుమారు 1 కేజీ ఉంటుంది. చూడండి ఫ్రాగ్ చూడండి ఎంత లోతుకి దిగిపోతుందో. మంచి రిజల్ట్ ఉంది. ముల్లర్ ఫ్రాగ్ లుకానా 2వ పీస్ ఇది. చూడండి ఇది 2వ పీసు. మేము వచ్చిన చాలా దూరానికి వచ్చినందుకు ఫలితంగా 2 పీసులు అయితే పడ్డాయి ఈ రోజుకైతే. ప్రస్తుతానికి ఇంకా చాలా టైం ఉంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా దూరం అయితే వచ్చిన షికారు చేయడానికి. ఈ గూగుల్ మ్యాప్లో కూడా ఉంది, చూడొచ్చు మీరు. 141 కిలోమీటర్ వచ్చింది మా ఇంటికా నుండి.
చూడొచ్చు ఫ్రాగ్, మంచి రిజల్ట్ ఉంది. ఇదైతే ముల్లర్ ఫ్రాగ్, బ్లాక్ కలర్ది. ఇది దీన్ని ఏమంటారంటే పాయిజన్ కలర్. చూసుకోవచ్చు, సుమారు 1 కేజీది. అంత ముందు పడ్డది ఒక పావు తక్కువ 2 కేజీలు ఉంటుంది ఈజీగా. పొద్దున ఎప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ చేపలకి. టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది. టిఫిన్ చేద్దామని ఇక్కడ అడవిలో ఏముండవు కాబట్టి ఇంటికాండి వచ్చేటప్పుడు నైటు పెరుగన్నం తోడేసుకున్నా. నైట్ అన్నం చూడండి, పెరుగన్నం తోడేసి తెచ్చుకున్నా. ఆకలి అవుతుంది బాగా. కొద్దిసేపు తిని రెస్ట్ తీసుకుని మళ్ళీ షికారు చేద్దాం. చూడండి మీరు కూడా. ఇదే పెరుగన్నం ఈరోజు నాకు టిఫిన్. ఇదే చూడండి, నైటు పెరుగన్నం వచ్చేసింది. ఇది నైటు పాలు పెరుగు వేసి నీళ్ళు వేసి కొంచెం అన్నం వేస్తే ఇట్లా అవుతుంది, బాగుంటుంది. మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఆకలి అయితే తింటా ఇప్పుడైతే. ఎప్పుడైనా షికార్కి వెళ్ళాలనుకుంటే ఈ ఎండాకాలం కొంచెం బాక్స్ తీసుకెళ్ళండి. పెరుగన్నంతో తిని కొద్దిసేపు కూర్చొని మంచి ప్రశాంతంగా చేపలు పట్టుకొని పోవచ్చు టెన్షన్ లేకుండా. చూడండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సద్దన్నం బాగుంటుంది కాంబినేషన్. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏమైందంటే ఇంతసేపు ఫోన్ ఆన్లో పెట్టా, ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఆఫ్ చేసా. అది ఆ ఫోన్ ఆన్ చేసి ఉంటే ఇంతసేపు ఒక్కటి పడి చావలేదు. ఇది ఎప్పుడైతే ఆఫ్ చేసినో, ఇది ఆఫ్ చేసి నేను పొయ్యిలో వేసేసిన ఒకటి పడింది. చూడండి, ఆగు గాడికి పోతావులే కానీ ఆగదు కొద్దిగా. మా సబ్స్క్రైబర్లకు చూపించేదాకా కూడా ఆగట్లేదు. సిగ్గుపడుతుంది ఇది, సిగ్గు ఎక్కువ ఉంది దీనికి. ఆడ చేప ఏమైంది సిగ్గుపడుతుంది జనానికి చూపెట్టాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇది మూడోది వీడియో. అటాక్ చేసేది తీసేది మంచిగా మస్తు అటాక్ చేసి మస్తు వచ్చింది, కానీ వీడియోలో రాలేదు. నేనే ఆఫ్ చేసా ఛార్జింగ్ అయిపోతుందని. ఇంతసేపు ఒక అర్ధ గంట వేసిన ఒక్కటి పడలే. ఇప్పుడే కొంచెం టిఫిన్ భోజనం తెచ్చుకున్న భోజనం తిని మళ్ళీ ఇటు వచ్చేసి అటాక్ చేయగానే అటాక్ చేసింది. చూడండి,
ముల్లర్ ఫ్రాగ్ బ్లాక్ పనిచేస్తుంది. ఇది ఫస్ట్ టైం నేను వాడటం ఆ కలర్ది, వేరే కలర్ వాడే కానీ దానికంటే దీని రిజల్ట్ ఎక్కువ ఉంది. పాయిజన్ కలర్కి ముల్లర్ ఫ్రాగ్ లుకానాది 21 గ్రామ్ది. అది నా షఫీబాయ్ దగ్గర తెప్పించా. చూడండి ఫ్రెండ్స్, ఇది 4వది. ఈ కాబ్రా కొరమెన్ 3 పూమెలు పడ్డాయి. ఇది 4వది. ట్రై చేద్దాం, ఇంకా చాలా టైం ఉంది. నాలుగో పీస్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుకైతే షికారు అయిపోయింది. ఇంటికి వెళ్తాను. 4 కొరమేలు అయితే పడ్డాయి. ఇందులో ఒకటైతే అటాక్ చేసింది, చూపెట్టలేకపోయా. ఎందుకంటే ఫోన్ అయితే ఆఫ్ చేసి ఉందా. ఫోన్ వచ్చింది, పోయి అర్జెంట్ కాల్ ఒకటి వస్తే మాట్లాడుతూ ఉన్నా. అంతసేపు ఆన్ చేసి ఉంటే ఒకటి అటాక్ చేయలే. ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఒకటి మనకి అటాక్ చేసింది. అందులో ఒకటి ఫోన్ కూడా ఆఫ్ చేసా, వద్దులేని నేనే ఛార్జింగ్ అయిపోతుందని బంద్ చేసి పెట్టా. అటాక్ చేసింది. అందులో ఇంకొకటి ఏమో కాబరా పడ్డది. మొత్తం 4 పీసులు పడ్డాయి మనకి ఈరోజు పూమెన్లు. చూసుకోవచ్చు, మొత్తం 4 పూమెలు పడ్డాయి. 4 కంటే మొత్తం పూమెలు కాదు, ఒక కొరమేను నా 3 పూమెలు. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. షికారు 4 పీసులు పడ్డాయి. 3 పూమెన్లు, ఒక కొరమేను. ఈ పూమెన్ ఒక్కొక్కటి వచ్చి 2 కేజీలు ఉంటుంది. ఒక కొరమేను 1 కేజీ, పూమెన్ 1 కేజీ ఉంటుంది. కొరమేను వచ్చేసి 1/2 కేజీ ఉంటుంది. చూడండి, మంచి సైజులు. ఈ రిజర్వాయర్ వచ్చేసి భద్రాచలం అవతల, నెల్లిపాక అవతల కన్నాపురం రిజర్వాయర్ అంట. మన అన్న తెచ్చిన బ్రహ్మం అన్న. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇంతే షికారు. నేను ఇంటికి వెళ్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. గోదావరి భద్రాచలం అదే మొదలు పరిస్థితి. ఇది చూడండి ఫ్రెండ్స్, మేము భద్రాచలం అవతల చేపలకి పోయి ఇంటికి వెళ్తాను. ఈ టైం వచ్చేసి 1 అవుతుంది. పట్టుచీర భద్రాచలం నుండి ఇంకా 35 కిలోమీటర్లు. అమ్మోరుడు వచ్చేసి 141 కిలోమీటర్లు వచ్చింది. చాలా దూరం వచ్చినాం ఫస్ట్ చేపలకైతే. వచ్చినందుకైతే మంచి షికారు అయితే అయింది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకు కూడా మంచి మజా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.